ఈరోజు కనీసం నేను కడుపు నింపుకోలేకపోతున్నాను అని చెప్పి నువ్వు ఏంటి ప్రభు నా బ్రతికేలాగైంది అది మాత్రమే నువ్వు చూస్తున్నావు. కానీ నా దేవుడు అనేక వందల మందికి నువ్వు కడుపు నింపేవాడిగా ఆయన చూస్తున్నాడు. దేంటి ప్రభు, నా అన్నలేమో ఆర్మీలో ఉండి రాజు దగ్గర దర్జాగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయడం ఏమిటి, నేనేమిటి ఈ గొర్రెలు కాచుకుంటూ ఈ అరణ్యంలో ఈ ఎండనక వాననక చల్లనక ఏమిటి ప్రభు నా బ్రతుకు గొర్రెల కాపరి అయిపోయింది. అవిదో నువ్వు గొర్రెల కాపరిగానే నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, కానీ నేనైతే సింహాసనం మీద ఒక రాజుగా నిన్ను చూస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు కలిగి ఉన్న కష్టాన్ని మాత్రమే చూడమాకు. నీ జీవితంలో కష్టం గుండా వెళ్తున్నావా, నిరుద్యోగ సమస్య గుండా వెళ్తున్నావా, ఆకలి మంటలు గుండా వెళ్తున్నావా, అవమానం గుండా వెళ్తున్నావా, దిగులు పడద్దు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనుభవాన్ని రేపటి దినాన దేవుడు ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు.